దేహాలు పెడుతున్నావు జైపాల్, చెడిపోతావురా మీ నాన్నలాగా. పోమ్మా, నాన్నలాగా చెడిపోతావేంటానంటే నాన్నలాగా జాలీగా ఉంటాను నేను. నాన్న చూడు జాలీగా తింటున్నాడు, తాగుతున్నాడు, ఎగురుతున్నాడు, హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు జీవితం. నువ్వేంతో ముసుకేసుకుని ఎప్పుడు చూసినా దేవుడా 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 అని ఎడుతున్నావు. నీలాగా ఏడవమంటావు, ప్రభుని నమ్ముకొని సన్యాసి పుచ్చుకోమంటావు, నన్ను తిట్టేవాడిని. ఒక రోజు మా అమ్మగారు అన్నారు, అట్లా అన్నకయ్యా, మీ నాన్న దేవుడు మారుస్తాడు. ఇంకెక్కడ మార్చాడు. 12 సంవత్సరాలు ప్రార్థన చేసింది అమ్మ. 12 సంవత్సరాల ప్రార్థన తర్వాత అద్భుతంగా మా నాన్న రక్షించబడ్డాడు. ఆ రక్షణ సాక్ష్యం ఇప్పుడు చూడటం కంప్లీట్లీ చేంజ్. ఆయన మారేటప్పటికి నాకు 18 సంవత్సరాల వయసు. మా నాన్న మారాడు, మంచోడు అయ్యాడని సంతోషపడుతుండేలోగా నన్ను చర్చికి రమ్మంటాడు. నేను అన్న ఏడిచినట్టు ఉంది, నువ్వు 40 ఏళ్ళ దాకా తిని తాగి ఎగిరి గంతులేసి అన్ని చూసి వచ్చి మారావు, ఇంకా నేనేం అందులో ఏముంది ఇందులో ఏముంది, ఆ సారా ఏంటో ఈ ప్రాంతి ఏంటో